నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన అధ్యక్షుల వారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం గడిచిన వారంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పిఠాపురం పట్టణానికి గొల్లప్రోలు పట్టణానికి పట్టణ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కూడా ఎన్నుకోవడం జరిగింది. అలాగే రూరల్ ఉప్పాడకొత్తపల్లి మండలానికి గొల్లప్రోలు మండలానికి పిఠాపురం రూరల్ మండలానికి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుకుని పార్టీ అంతర్గతంగా ఉన్నటువంటి ఎవరైతే పార్టీ యొక్క సభ్యులు ఉన్నారో వారందరి యొక్క ఆమోదం మేరకు ఎన్నికలు చేసుకుని మండల కమిటీలు పట్టణ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం. ఈ రోజు పిఠాపురం పట్టణానికి సంబంధించినటువంటి కేవలం ఎక్కడ రూరల్ సభ్యులు లేకుండా కేవలం పిఠాపురం పట్టణానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో ఈరోజు మొట్టమొదటి సమావేశం మొన్న నూతనంగా ఎన్నిక కాబడినటువంటి పట్టణ పార్టీ అధ్యక్షురాలుగా ఎన్నిక కాబడినటువంటి డాక్టర్ వరలక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే పిఠాపురం పట్టణ ఉపాధ్యక్షులుగా ఎన్నిక కాబడినటువంటి బాలిశెట్టి అనిల్ కుమార్ గారి యొక్క ఈరోజు మీ అందరి యొక్క ఆశీర్వచనాలతో మొట్టమొదటిసారిగా ఎన్నికల తర్వాత మన పిఠాపురం పట్టణానికి సంబంధించి ఎన్నిక ఏర్పాటు చేసినందుకు వరలక్ష్మి గారికి వచ్చాక నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఇప్పటి వరకు ఎలా ఉన్నప్పటికీ మన అధ్యక్షులు వారి యొక్క మాటని గౌరవించి వారి మాటను మన్నించి జనసేన పార్టీ అంతా ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉందని ఈ రోజు మిమ్మల్ని అందరం చూస్తే అది రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలకు దగ్గర పడతా ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. ఖచ్చితంగా మనందరం గట్టిగా కలిసి పని చేసి మన అందరినీ నమ్మి మరి ఇన్ని బాధ్యతలు అప్పచెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం మున్సిపాలిటీ జనసేన పార్టీ కైవసం చేసుకుని వారికి అప్పచెప్పాలనేటువంటిది మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. వారి యొక్క ఆశీర్వాదం మన యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీర్వాదంతో మనం పిఠాపురం పట్టణంలోనే అనేక రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లుగా మరి నియమింపబడినటువంటి సంగతి లేదు తెలుసు. చరిత్రలో లేని విధంగా పిఠాపురం పట్టణానికి కూడా మరి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లో ఎక్కువ ఇవ్వటం కూడా జరిగింది. అలాగే ఎక్కడ వీలుంటే అక్కడ గారి యొక్క ఆలోచన ఉందని కూడా మీ అందరికీ కూడా సవివరంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే మరి పట్టణానికి అధ్యక్షురాలుగా జనసేన పార్టీకి ఉన్నారో డాక్టర్ వరలక్ష్మి గారు వారి పూర్తి సమయాన్ని పార్టీకి కేటాయించి పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఒక తాటి మీద నడిపించే విధంగా అలాగే పట్టణంలో ఏ సమస్య ఉన్నా ప్రజల యొక్క సమస్యను అర్థం చేసుకుని వారికి పనిచేసే విధంగా డాక్టర్ వరలక్ష్మి గారు పనిచేయాలని అలాగే వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి బాలిశెట్టి బాలేపల్లి అనిల్ కుమార్ గారు కూడా
ఎల్లప్పుడూ అధ్యక్షురాలికి సహాయ సహకారాలు అందిస్తూ మరి జనసేన పార్టీ మీ అండగా పనిచేయాలని వచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి తర్వాత మనం చాలా పెద్ద బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా పిఠాపురం పట్టణంలో అందరూ చెప్పేది శానిటైజేషన్ ప్రాబ్లం. సహకారంతో మనం మొట్టమొదటిగా మనందరం వార్డుల వారీగా కూడా ఈరోజు ఇన్ఛార్జీలుగా నియమింపబడ్డ మీ అందరికీ కూడా ప్రత్యేక హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వార్డుల్లో నియమించబడ్డాను. మీ వార్డుల్లో అందరినీ జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తలనే కాకుండా ఏదైతే మనకి కూటమి పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలని శ్రేణుల్ని కూడా కలుపుకుని వెళ్ళి కూటమి అంతా ఐక్యతగా ఏదైతే వార్డు ఇన్ఛార్జీలుగా ఉన్నారో పట్టణ అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా ఉన్నారో మీ అందరూ కూడా ఈ సందర్భంగా కోరటం జరుగుతూ ఉంది. మనందరం ఒక ప్రణాళిక తయారు చేసుకుని ఏదైతే వార్డుల్లో మొట్టమొదటిగా శానిటైజేషన్ సమస్య తీర్చవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మనందరం కూర్చొని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని త్వరలోనే దాని యొక్క సాధ్యాసాధ్యాలు చూసి, ఎందుకంటే పిఠాపురంలో ఈ మున్సిపాలిటీకి ఒక 104 మంది దాకా శానిటైజేషన్ సిబ్బంది అవసరం ఉంది. మరి కొంతమంది శానిటైజేషన్ సిబ్బంది రిటైర్ అయిపోవటం, కొంతమంది మరణించడం, తర్వాత కొత్త నియామకాలు చేపట్టకపోవడం వల్ల మరి సిబ్బంది కొరత వలన కొద్దిగా శానిటైజేషన్ కుంటిపడిన మాట వాస్తవే. అయినప్పటికీ మన సాక్షాత్తు పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుని మొన్న ఇక్కడ ఉన్నటువంటి మోహన్ నగర్ గాని ఇందిరానగర్ ప్రదేశాన్ని సందర్శించి వెంటనే అక్కడ పని మొదలెట్టి మరి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు మీ అందరి ద్వారా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఏదైతే ఇందిరానగర్ మోహన్ నగర్ ని ఏ విధంగా శానిటైజేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి చేయించామో పిఠాపురం ఉన్నటువంటి అన్ని వార్డుల్ని కూడా అదే విధంగా శానిటైజేషన్ చేయాలనేటువంటిది మొట్టమొదటిగా మనందరం చేయాల్సినటువంటి పనిగా ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరినీ కోరుకుంటూ త్వరలోనే ఒక ప్రణాళిక తీసుకుని పిఠాపురం అనేటువంటి కార్యక్రమం పెట్టాలి. మనం అందరం తెల్లవారి 7 గంటలకే వార్డుల్లో తిరగాలనేటువంటిది మనం ప్రణాళిక చేయబోతా ఉన్నాం. మీరందరూ కూడా కోరుతా ఉన్నా మనందరం కార్యకర్తలు 7 గంటల నుండి 9 గంటల వరకు కూడా ఆ వార్డుల్లో తిరగవలసినటువంటి అవసరం ఉంది. అన్ని వార్డులు పెద్ద పట్టణ పిఠాపురంలో ఒకేసారి చేయలేరు కాబట్టి ప్రయారిటీ ప్రకారం ఏదైతే శానిటైజేషన్ ఎక్కువగా ఉన్నటువంటి ఇబ్బంది ఉందో ఆ వార్డులు ప్రయారిటీ ప్రకారం తీసుకుని మనందరం కూడా ఆ శానిటైజేషన్ కార్యక్రమంలో పాల్గొవలసినటువంటి అవసరం ఉంది. తద్వారా మీరందరూ రేపు వార్డుల్లో కౌన్సిలర్స్ గా అక్కడ నాయకులుగా తయారవలసినటువంటి అవసరం ఉంది. పోటీలో నెగ్గవలసినటువంటి అవసరం ఉంది. ఎవరైతే వార్డు ఇన్ఛార్జీలుగా ఉన్నారు అక్కడ వారు కాకపోతే వారి స్థానిక రిజర్వేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏ వార్డు బీసీ అవబోతా ఉంది, బీసీ అవుతే బీసీ నాయకులు ఉండాలి అక్కడ మనకి, ఎస్సీ అవుతే ఎస్సీ నాయకులు ఉండాలి, ఓసీ అవుతే ఓసీ నాయకులు ఉండాలి. మనం ఎన్నికలకి సంసిద్ధత ఉండాలి. దానికోసం మనం అది అక్కడ బీసీ అవుతుందో రొటేషన్ లో ఎస్సీ అవుతుందో ఓసీ అవుతుందో తెలియదు. కాబట్టి మనం 3 నాయకులు సిద్ధంగా ఉండేలాగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవటం, ఆ ప్రణాళికే కాకుండా మనం పిఠాపురం నియోజకవర్గంలో వార్డుల్లో మీరు ఇన్ఛార్జీలుగా నియమింపబడ్డారు. కాబట్టి ప్రజలకి ఏ పనులు అవసరమో, ఎవరికి రేషన్ కార్డు అవసరం ఉంది, ఎవరికి అర్హులకి పెన్షన్ రావటం లేదు, అర్హులకి ఇంటి పట్టా లేదా, వారికి ఇంటి పట్టా ఇప్పించేటువంటి
ప్రణాళిక చేయవలసినటువంటి అవసరం, శానిటైజేషన్ బాగోకపోతే శానిటైజేషన్ చేయవలసినటువంటి అవసరం. మీరందరూ అధికారులతో ఎక్కడ అధికారులు ఇబ్బంది పెట్టకుండా మనం అధికారుల యొక్క సహాయ సహకారం తీసుకుని తద్వారా ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు చేయగలమో అన్ని సహాయ సహకారాలు మనం అందించబోతా ఉన్నాం. మనందరం కలిసినట్టుగా పని చేయాలనేటువంటి ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి ఏదైతే నూతనంగా నియమింపబడ్డ వరలక్ష్మి గారిని మాట్లాడాల్సిందని కోరుతా ఉన్నా. మన కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ గారికి, డిసిసిబి చైర్మన్ గారికి, కుమార్ బాబు గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయన మహిళలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఈ పిఠాపురం పట్టణం టౌన్ ప్రెసిడెంట్గా ఒక మహిళకు కేటాయించారండి. దానికి నేను ఎంపిక కావడం అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. పిఠాపురం టౌన్కి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ఇవి మనం ప్రతి వార్డులో కూడా ఇన్ఛార్జులని వాళ్ళ కింద ఒక 4 మెంబర్లు చేస్తున్నాం కాబట్టి వార్డు వారీగా వాళ్ళు సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే ప్రతి వార్డు సార్ చెప్పినట్టుగా గుడ్ మార్నింగ్ పిఠాపురం అన్న దాంట్లో మనం వార్డుని ఎంపిక చేసుకుని ముందు ఎక్కడైతే సమస్యలు ఎక్కువ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాటిని అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసేటట్టుగా మనందరం కృషి చేసుకుందామండి. ఈ కార్యక్రమంలో భాగంగానే మన 3వ తారీఖున 22వ వార్డు, తర్వాత 18వ వార్డు అక్కడ సమస్యలు ఉన్నాయని చెప్పి ఆ వార్డు ఇన్ఛార్జీలు చెప్పగానే అక్కడికి వెళ్ళి చూసి వాటి గురించి తక్షణం మున్సిపల్ కమిషనర్ గారి కార్యాలయానికి వెళ్ళి ఆయనకి తెలియజేస్తామండి. ఈ రోజు మార్నింగ్ ఆయన అక్కడికి వచ్చి కొన్ని సంస్థలు అంటే దత్తనగర్లో లైట్లు లేదని చెప్తే వెంటనే వేయించాలండి.